బ్రౌన్ రైస్తో లెమన్ రైస్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ ముందుగా వండుకొని చల్లారనివ్వాలండి. కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, శనగపప్పు, పసుపు, పొట్టుతో ఉన్న మినపప్పు అండి, కొంచెం నూనె. స్టవ్ పైన పెనం పెట్టి వేడవ్వాలండి. పెనము కొద్దిగా నూనె, పొట్టుతో ఉన్న మినపప్పు, అల్లం ముక్కలండి, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఈ కరివేపాకు వేగేలోపు పప్పులన్నీ మాడిపోతాయండి. అవి తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, వేగించుకున్న పప్పులు, కొద్దిగా ఉప్పు అండి, పసుపు, బ్రౌన్ రైస్ చల్లారింది. పసుపు ఉప్పు పట్టేంత వరకు వేగించాలి. నిమ్మకాయ వాటర్ అండి, నిమ్మకాయ జ్యూస్ అండి, ఇది కొంచెం చల్లగా అయినాక పొడి ఆడుతుంటుందండి. బ్రౌన్ రైస్ జిగురుగా ఉంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ బ్రౌన్ రైస్తో లెమన్ రైస్ అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికి ఆలుగడ్డ కుర్మా కానీ చికెన్ కర్రీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నిమ్మకాయ వేసినాక స్టవ్ ఆపేయాలండి. ఇంకెక్కువసేపు పెట్టకూడదు.